అమరావతిలో మరొక కీలక ఘట్టం చోటు చేసుకోబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వగృహాన్ని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసుకోబోతున్నారు. దాదాపు 5 ఎకరాల స్థల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి నూతనంగా నిర్మించుకోబోతున్నటువంటి ఇంటి పరిసర ప్రాంతంలోనే మనం ఉన్నాం. ప్రస్తుతం ఇది వెలగపూడి ప్రాంతంలో ఉంటుంది. వెలగపూడి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించే నాటికే శంకుస్థాపన చేసుకోవాలి. అమరావతిలో కొంత సొంత ఇంటిని నిర్మాణం చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభించాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 5 ఎకరాల భూమిని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతుల వద్ద కొనుగోలు చేశారు. ఈ భూమి మొత్తాన్ని కూడా ప్రస్తుతం చదును చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు అంటే శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు కుటుంబానికి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితులు మాత్రమే అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కార్మికులు ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా మొత్తం చదును చేస్తూ ఉన్నారు. ఎస్ఆర్ఆర్ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి ఏదైతే కన్స్ట్రక్షన్ వాళ్ళ సంస్థ ఉందో దాని ద్వారా ఈ నిర్మాణాన్ని పూర్తి చేయబోతూ ఉన్నారు. గతంలో హైదరాబాద్లో చంద్రబాబు ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణాలను కూడా ఈ సంస్థే చేసింది. అదేవిధంగా టీడీపీ కార్యాలయాలు కానీ ఇతరత్ర కీలకమైనటువంటి పెద్ద పెద్ద భవంతులన్నీ కూడా ఈ కన్స్ట్రక్షన్ సంస్థ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రేపు ఇక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణం అయితే కొనసాగుతుంది. ఈ ఇంటికి సంబంధించినటువంటి పనులు మొత్తాన్ని కూడా ప్రత్యేకమైనటువంటి బృందంతో పర్యవేక్షించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం రేపు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి ఎంతమంది వస్తారు అనేది పూర్తిగా ఇప్పటివరకు అయితే బయటికి రాని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి రాబోతున్నారు కాబట్టి ఎటువంటి భద్రతా ఇబ్బందులు రాకుండా పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా పోలీస్ శాఖ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతోపాటు 5,000 అంటే దాదాపుగా ఇప్పుడు మనకి 5 ఎకరాల భూమి విస్తీర్ణంలో అంటే దాదాపు 25,000 చదరపు గజాల భూమి అయితే చంద్రబాబు కొనుగోలు చేశారు. ఆ తర్వాత దాంట్లో అంటే మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 1,300 గజాల ఈ ఇంటికి సంబంధించినటువంటి స్థలంలో ఇంటి నిర్మాణం జరుగుతుంది. మరొక 1,200 గజాల స్థలంలో దానికి సంబంధించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ థియేటర్లు కానీ అదేవిధంగా ఇతర కాన్ఫరెన్స్ థియేటర్స్ కానీ కట్టడం జరుగుతుంది. ఇక మిగతా ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా 22,000 చదరపు గజాలు మొత్తం కూడా అంటే లాన్స్ కానీ తర్వాత ఇంటికి అవసరమైనటువంటి పార్కింగ్ వ్యవస్థ కానీ అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి చంద్రబాబుకి దాదాపుగా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఉంటుంది. బ్లాక్ క్యాట్స్ ఉంటారు, అదేవిధంగా ఎన్ఎస్జీ కమాండోస్ ఉంటారు, తర్వాత ఇతరత్ర వాళ్ళంతా కూడా ఉంటారు. అదే ఇంట్లో నారా లోకేష్ కూడా ఉంటారు. అదేవిధంగా మొత్తం వీఐపీ ప్రాంతం కాబట్టి వీవీఐపీ ప్రాంతం కాబట్టి దానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున భద్రతా సిబ్బంది కూడా ఇక్కడే మకాం వేసి ఉంటారు. అదేవిధంగా చంద్రబాబు సీఎంగా కొనసాగిన నేపథ్యంలో ఖచ్చితంగా సీఎంకి సంబంధించినటువంటి ఆ వింగ్స్ అన్నీ కూడా ఇక్కడ పరిపాలన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వింగ్స్ కూడా ఉంటాయి. వాటికి కూడా కొన్ని భవనాలను నిర్మిస్తారు భవిష్యత్తులో అనేది తెలుస్తుంది. ప్రస్తుతం అయితే 25,000 చదరపు గజాల్లో కేవలం ఒక 2,500 చదరపు గజాలకు మాత్రమే నిర్మాణ పనులకు సంబంధించి ప్లానింగ్ రూపొందించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మిగతా ప్రాంతం మొత్తం కూడా పచ్చదనానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఒక సువిశాలమైనటువంటి ఒక భవనాన్ని నిర్మించుకోవాలనేటువంటి ఆలోచన ఏదైతే గతంలో చంద్రబాబు అంటే ఖచ్చితంగా హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్గా మాత్రమే గతంలో ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిని ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర రాజధానిగా చేస్తూ దానికి బ్రాండ్ అంబాసిడర్గా మారినటువంటి చంద్రబాబు ఆ స్థాయిలోనే ఇక్కడ ఇంటి నిర్మాణాన్ని చేసుకోబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకప్పుడు కేవలం హైదరాబాద్లోనూ ఇంకో చోట మాత్రమే చూసేటువంటి చంద్రబాబు ఇక్కడ మన కళ్ళ ముందు మన స్థానికంగా ఉండేటువంటి ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకోవటం, స్థానికులతో కలిసి అమరావతి ప్రాంతాన్ని రాజధాని రైతులకు సంబంధించినటువంటి వాళ్ళందరితో కలిసి నివాసం ఉండబోతున్నారనేటువంటి విషయాన్ని ఇక్కడ ఒక సొంత ఇంటి యజమాని అవ్వబోతున్నాడనేటువంటి విషయాన్ని మాత్రం స్థానికులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. గత 15 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతాన్ని వచ్చి
పరిశీలించి వెళ్తున్నటువంటి రైతాంగం అనేక మంది ఉన్నారు. స్థానికులు ప్రజలు అనేక మంది ఉన్నారు. ప్రస్తుతం అయితే సెక్యూరిటీ రీజన్స్‌తో స్థానికుల్ని అనుమతించని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలి. భవన నిర్మాణానికి సంబంధించినటువంటి కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించినటువంటి కార్మికులంతా కూడా ఉంటారు. వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో స్థానికులు పెద్ద ఎత్తున వస్తే ఈ నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతున్నటువంటి ఆలోచనతో కొంత రిస్ట్రిక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేపు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి కుటుంబ సభ్యులతో పాటు స్థానికంగా ఒకరిద్దరికి మాత్రమే శంకుస్థాపనలో అంటే పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. రేపు శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇక రాబోయే రోజుల్లో ఎంత త్వరగా ఇల్లు నిర్మాణం చేస్తే అంత వేగంగా ఈ అమరావతి ప్రాంతంలో చంద్రబాబు శాశ్వతంగా తనదైనటువంటి బ్రాండ్ వేయటానికి సిద్ధమవుతున్నట్లు మనం భావించవచ్చు. దాంట్లో భాగంగా నిర్మాణ సంస్థకి ఇచ్చినటువంటి టైం పీరియడ్ కానీ ప్రస్తుతం సాయిల్ టెస్ట్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి వాస్తు ఏ విధంగా ఉండాలి, ఎలా నిర్మాణం ఉండాలనేది కూడా డిజైన్స్ ఇప్పటికే ఫైనలైజ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వేగవంతంగా అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇక్కడ అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి పునఃప్రారంభం చేసి వాటిని ఓ పక్కన అభివృద్ధి చేస్తూనే తన సొంత ఇంటి కల కూడా అమరావతి ప్రాంతంలో నెరవేర్చుకోబోతున్నారు. దానికి సంబంధించినటువంటి వేడుక ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామందికి అనేక రకాలైనటువంటి డౌట్లు ఉన్నాయి. ఆయన ఎవరో ఇక్కడే ఏదో ప్యాలెస్ కట్టుకున్నాడు, ఈయనైతే అసలు ఏమీ లేదు, ఇక్కడ ఉండట్లేదు, హైదరాబాద్ వెళ్ళొస్తూ ఉంటారు, ఏయో చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని విషయంలో ప్రజలకి, రైతులకి, ఇక్కడుండే ప్రాంతానికి రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. కానీ ఆయన ఉండాలని అనుకుంటున్న ఇంటి మీద అయితే దృష్టి పెట్టలేదు. ఏదో నాకు ఒక చిన్న నీడ దొరికింది, ఎవరో పంచలో పడి ఉంటున్నాను, ఈ ప్రజల బాగు కోసం చేసేటప్పుడు నాది అనే దానికి తర్వాత ప్రాధాన్యత ఇద్దామనే ఉద్దేశంతో తాత్సారం చేశారు. 2014-19 ఆ విధంగా గడిచిపోయింది. చాలా ప్రశ్నలకి సమాధానం కనుక్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు అన్ని ప్రశ్నలకి జవాబు దొరుకుతుంది. అది 25,000 గజాల్లో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఒక చరిత్ర సృష్టికి బీజం పడింది. అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా తను కూడా తన ఆలోచనతో పునర్నిర్మాణం చేసుకుంటున్నారు. ఆ బాబు గారికి కూడా హైదరాబాద్లో ఉన్న ఇల్లు అయినా కానీ ఇక్కడ కరకట్ట పక్కనే చిన్న నివాసంలో ఆయన సర్దుబాటు చేసుకున్నారు అమరావతి ప్రజల కోసం. ఇక ముందు అట్లా కాదు, ఆయన అమరావతి గురించి ఎంత గొప్పగా కలలు కంటున్నారో అంత పెద్ద స్థాయి సౌకర్యాలతో ఆయన కూడా ఇల్లు కట్టుకొని ఖచ్చితంగా రాజధాని నడిబొడ్డులో అందరికీ అందుబాటు దూరంలో ఉండే విధంగా వారు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవటం మాత్రం మాకు చాలా సంతోషంగా ఉంది. అవకాశం ఇస్తే బాబు గారు కట్టుకునే ఇంటికి తలా ఒక ఇటుక అందించి మేము కూడా శ్రమదానం చేయాలని అనుకుంటున్నాం. ఆయన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతానికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు, ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినట్టున్నారు ఆంధ్రప్రదేశ్కి, వారి పేరు గుర్తు రావట్లేదు. కానీ వాళ్ళు ఇక్కడ ఏదో తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాను అని అంటున్నారు. ఓకే, ప్యాలెస్లో కట్టుకొని మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఎంత అందుబాటులో ఉన్నారు ప్రజలకి? బెంగళూరులో ఉంటున్నారా, లేకపోతే వాళ్ళ పిల్లల దగ్గర ఉంటున్నారా, హైదరాబాదులో ఉంటున్నారా, అసలు ఎక్కడ ఉంటున్నారు? వారి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వని రైతులు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టుకుంటుంటే చూసి ఇచ్చారు ఆయన మీద నమ్మకంతో. తాడికొండ నియోజకవర్గం వైసీపీ వన్ సైడ్గా గెలిచింది. ఎందుకు గెలిచిందంటే ఆయన మాటలు నన్ను నమ్మండి, ఒక అవకాశం ఇవ్వండి అన్నప్పుడు ఆ అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకుంటాడు, అమరావతిని అభివృద్ధి చేస్తాడనే గొప్ప ఆశయంతో ఇచ్చారు. కానీ నయ వంచనకి అమరావతి నిలువెత్తు సాక్ష్యం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఇల్లు కట్టుకున్నానని మోసం చేసి నేను ఇప్పుడు 3 అని 33 అని చెప్పి ప్రగల్భాలు పలికావు. సరే, ఈ అమరావతి ప్రాంతంలో ఒకటి నువ్వు కట్టదలుచుకోలేదు, విశాఖపట్నం కానీ కర్నూలు కానీ ఏదైనా అభివృద్ధి చేసి వాళ్ళకి న్యాయం చేస్తే చరిత్రలో నిలిచిపోయేవాడు ఆ మహానుభావుడు. కానీ ఇక్కడ 3 ప్రాంతాలని ముంచాడు కాబట్టి 3 ప్రాంతాల్లో కూడా 0 ఓట్లతో, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ 11 అంటే ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం కోట్ల చుట్టూ ప్రజల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీకు అంత కర్మేం పట్టింది? అసలుకి 151 సీట్లు సంపాదించిన మీరు ప్రతిపక్షం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే నేను చాలా బాధపడుతున్నాను. నేను పక్కా తెలుగుదేశం అయినా కూడా నా రాష్ట్రంలో
ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండి తీరాల్సిందే. కానీ ప్రతిపక్షం లేకుండా అధికార పక్షం మోనోపోలిగా వెళ్ళిపోతూ ఉంటే ప్రశ్నించే వాళ్ళు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. ఒకటి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేక కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి చూద్దామని ఓటేసాం. ఆ ఒక్కసారితోనే అవకాశం కోల్పోవటం అనేది మాత్రం దురదృష్టకరమైనటువంటి విషయం. అందరికి నమస్కారం అండి. అమరావతి రైతులుగా మేము చాలా సంతోషిస్తున్నాము. అమరావతిలోనే ఇప్పుడు ప్రస్తుత సీఎం గారు చంద్రబాబు గారు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇంతకుముందు ఆయనకి ఇల్లు లేదని చెప్పి ఆయన ఇంటి మీద అవహేళన చేసి ఆయన ఇల్లు ముంచడానికి ఎంత నీళ్లు నిలవబెట్టి కృష్ణానది బ్యారేజ్ కూడా దెబ్బతినేటట్టు చేసి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేశారో వాళ్ళందరికీ ఇది చెంపపెట్టుగా తయారైంది. ఇవాళ ఆ బాబు గారు 25,000 గజం ఒక రైతు దగ్గర 25,000 గజం కొనుక్కొని మరీ రేపు 9వ తారీఖు శంకుస్థాపన చేయబోతున్నారు. దానికి మేము అందరం సంతోషిస్తున్నాం. ఆయన ఎప్పుడో చెప్పాడు అమరావతిలోనే నేను ఇల్లు నిర్మించుకుంటాను అని చెప్పంటే అమరావతిలో ఇల్లే కట్టుకోలేదు, నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధాని బాగు చేద్దామని చెప్పి ఒక ఎలక్షన్కి ఎజెండా పెట్టుకొని మరి మా నెత్తిని ఏ రకంగా అయితే కుంపట్లు పెట్టి మమ్మల్ని ఎంత అవహేళన చేసి మరి ఎట్లా చేశాడో మాజీ సీఎం. కానీ ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్న సీఎం గారు ఎట్లా చేస్తున్నారో అప్పుడు వీళ్ళిద్దరు వేరియేషన్ చూసి మేము చాలా సంతోషపడుతున్నాము. మాటల ముఖ్యమంత్రి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అనుకున్నారు మాజీ ముఖ్యమంత్రి, మాటల ముఖ్యమంత్రి. కానీ చేతల ముఖ్యమంత్రి అని ఇప్పుడు ప్రస్తుత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని మేము అనుకుంటున్నాము. ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. పాపం ఇప్పుడు ప్రజా దర్బార్ అని చెప్పేసి మరి వాళ్ళ నా తండ్రి హయాంలో ప్రజా దర్బార్ ఒకటి కట్టి మరి ప్రజల సమస్యలు ఎన్నో కానీ కొంత తీర్చేవాడు. అదేవిధంగా అదే ఫాలో అవుతానని చెప్పేసి పోయిన గవర్నమెంట్లో కూడా ప్రజా దర్బార్ అని మొదలుపెట్టానన్నాడు. కానీ ప్రజా దర్బార్లోకి ఆ వ్యక్తే వచ్చేవాడు కాదు. అట్లాంటిది ఇక్కడ ప్రజావేదికని 9-10 కోట్లు పెట్టి ప్రజావేదికని కడితే ప్రజల ధనం అని కూడా ఆలోచించకుండా దాన్ని ఏ రకంగా అయితే తను వచ్చిన ఫస్ట్లోనే కొబ్బరికాయ కొట్టినట్టు ప్రజావేదికని కూల్చాడు. ఇప్పుడు ఆ ప్రజా దర్బార్ కడతంటే హాస్యాస్పదంగా ఉందన్నమాట. అదేవిధంగా ప్రజల సమస్యలు పట్టించుకొని మాజీ సీఎం గారు ప్రజా దర్బార్ కట్టినా ఒకటే, లేకపోతే నువ్వు ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో ఉండవు ఒకటే అని చెప్పి ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును గౌరవించి నేను ఇంకా ప్రజలకు ఏం చేయాలా అని చెప్పి అట్లా చేస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు ఒక్కొక్కటి నీ లిక్కర్ స్కామ్లో ఏం జరిగిందా, మరి ఎంత దానిలో ఎంత దాచావో అన్నీ బయటకు వస్తుంటే దాన్ని మభ్యపెడటానికి ప్రజల్ని చేయడానికి అని చెప్పి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు ఏదో చేస్తున్నావు, దాన్ని అయితే ప్రజలు నమ్మరు. ఇప్పుడు చంద్రబాబు గారు రాష్ట్రానికి నడిబొడ్డులో నేను ఇల్లు కట్టుకుంటానని చెప్పారు. అదే నడిబొడ్డులో రాజధాని కట్టిన నడిబొడ్డులోనే నేను ఇల్లు కట్టుకుంటా అన్నారు. దాన్ని రుజువు చేశారు. ఆ శంకుస్థాపన చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మరి మన సీఎం గారు మా మధ్య ఉంటున్నాడు. మరి ప్రజల సమస్యలకి అందరికీ అందుబాటులో మధ్యలో ఉంటున్నాడు. మధ్యవర్తి అన్న పదంలాగా ఆయన మధ్యలో ఉంటున్నాడని చెప్పి మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. మరి అట్లానే రాజధాని అభివృద్ధి పనులు కూడా ఇప్పుడు ఏ రకంగా అయితే పరుగులు పెడుతున్నాయో చూస్తున్నాం. మరి ఇప్పుడు కొంతమంది చవాకులు పేలుతున్నారు. సంవత్సరం అయింది, మరి ఆ సంవత్సరం నుంచి ఏమీ చెయ్యలేదని చెప్పేసి కొంతమంది అంబటి రాంబాబు లాంటి వాళ్ళు గేలు చేస్తున్నారు. అంబటి రాంబాబు గారు మీరేసిన మురికిని కడగటానికి ఈ సంవత్సరం పట్టింది. మురికిని కడిగి మరి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు, జపాన్ వాళ్ళని, సింగపూర్ వాళ్ళని వాళ్ళందరినీ బామాలి ఇక్కడికి నిధులు తేయడానికి ఈ సంవత్సరం టైం పట్టింది. నువ్వు ఏ విధంగా అయితే ముంపు ప్రాంతము అని చెప్పేసి ప్రజల్ని మరి ప్రపంచ బ్యాంకు వాళ్ళని అట్లాంటి వాళ్ళని నమ్మించి ఒక రూమర్ అనేది వేసావో దాన్ని కూడా కడిగేసి ఇలా కొండవీటి వాగు, పాలవాగు ఇవన్నీ వాగులు అనుసంధానం చేసి ఎక్కడా కూడా రాజధానిలో చొక్క నీరు నిలవకుండా గ్రీన్ఫీల్డ్ సిటీ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా రాజధాని అంటే ఒక మంచి అవగాహన గ్రీన్ఫీల్డ్ సిటీ కడతానని చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి కొంత ఆలస్యం అయితే కావచ్చు. కానీ ఈ అమరావతి అభివృద్ధి అనేది ఈ ముఖ్యమంత్రి హయాంలోనే జరుగుద్ది అనేది మాత్రం తథ్యం. దాన్ని గమనించి మీరు చవాకులు పేలటం కాదు. ఒక్కొక్కళ్ళు వికెట్ డౌన్ అవుతున్నారు. నిన్న మరి అంజద్ బాషా తమ్ముడు ఏ రకంగా అయితే చేశాడో అతన్ని అరెస్ట్ చేయటం, మరి వల్లభనేని వంశీ ఏ రకంగా చేశాడో అతన్ని ఏదైనా సరే మీకు మళ్ళీ కాకుండా ఆధారాలతో సహా నిరూపించి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. మరి ఒక మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నాడు. అతను నేనేం చేశానో మరి ఎట్లా మాట్లాడానో ఏందో ఇప్పటికి అవగాహన అవుతుందన్నమాట. అందుకని చెప్పి పాపం బాబు గారి ఆరోగ్యం మీద కూడా బాబు గారు జైలు నుంచి బయటకు వస్తున్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు మరి ఆ నొప్పి అంట ఈ నొప్పి అంట అన్ని సౌకర్యాలు కల్పించాలంట అట్లా ఇట్లా చవాకులు పేలేవు. పాపం పండింది అంటానికి నిదర్శనం ఇదే.
ఆయన ఏ రకంగా అయితే పూర్తి ఆరోగ్యవంతుడు, ఆయనకు నీకు మళ్ళీ గుండె నొప్పి రాలేదు, మరి లేకపోతే గ్యాస్ ట్రబుల్ రాలేదు, వాల్స్ పూడిపోవాలా, ఆయన పూర్తి ఆరోగ్యవంతుడిగానే ఉన్నాడు. అవన్నీ అన్నందుకు అవన్నీ శిక్ష నువ్వే అనుభవిస్తున్నావు. దయచేసి వైసీపీ గవర్నమెంట్ ఇప్పటికైనా సరే, వైసీపీ ప్రభుత్వం అనేది ఇప్పటికైనా సరే పని చేయటం నేర్చుకొని, ఏదన్నా ఈ ప్రభుత్వం ఏదన్నా ఒక పని చేయకపోతే రీజన్గా ఈ పని చేయలేదు, ఎందుకు చేయలేదని మీరు క్వశ్చన్ చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి కూడా అవేర్నెస్ వచ్చి పనులు ప్రారంభిస్తారు. ప్రజల్లో కనీసం 11 సీట్లకి ఇంకో 2-3 సీట్లు పెరగటానికి నెక్స్ట్ ఎలక్షన్లో మీకు అవకాశం ఉంటుంది. కాకపోతే వాటిని కూడా ఇంక మేము తగ్గించుకోదలుచుకున్నాం, మాకు 11 కూడా వచ్చి రాలేదు, సింగిల్ డిజిట్లో పోదాం అనుకుంటున్నామంటే ఇట్లానే అవహేళన చేయండి. మరి బాబు గారి ఇంటి గురించి వాళ్ళు దోచిపెట్టారు, మరి రమేష్ లింగంనేని రమేష్ ఇంట్లో ఉంటా ఆయనకు అది దోచిపెట్టారు, ఇది దోచిపెట్టారు అని చెప్పి ఎన్నెన్నో అవాకులు చవాకులు పేలారు. అవన్నీ రుజువు ఆధారాలతో సహా కోర్టుల్లోనే వాళ్ళు గెలిచి ఆ ఇల్లు అనేది చట్టబద్ధంగానే ఉందని చెప్పేసి ఆ ఇంటి కోసం కరకట్టమ్మటుండ అన్నీ కూల్చేస్తున్నా అని చెప్పి ప్రజావేదిక ఒక్కటి కూల్చేసి మిగతా వాటిని ఏటిని కూడా టచ్ చేయలే మీరు. దాన్ని బట్టే అర్థమవుతుంది మీరు ఎంత మాత్రం గనులు అని. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉంటే మంచిది అనుకుంటున్నాను. వాళ్ళు చంద్రబాబు గారు ఇల్లు శంకుస్థాపన చేస్తున్నారని 9వ తారీఖు ఇక్కడ అమరావతి రైతులకి అయితే చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ప్రజలకు కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రికి ఇల్లే క్వాలిఫికేషను, ఆయనకి ఇల్లు లేదు, మా నాయకుడు ఇల్లు కట్టాడు, మా నాయకుడు ఇక్కడే ఉంటాడు అని చెప్పేసి ఇప్పుడు పోయిన గత ప్రభుత్వంలో పనిచేసిన ఆడయి మగయి మంత్రులు అందరు కలిసి చెప్పి నాయకుడిని తీసుకొచ్చారు. సూపర్ ఫాస్ట్గా రాజధానిని బాగా చేస్తాడని చెప్పేసి ఇక్కడ నమ్మించి మమ్మల్ని మరి ఇక్కడ రైతులు అందరి దగ్గరే ఉంటున్నాడు, ఇల్లు కట్టాడు అని చెప్పారు. ఇల్లే ఉండాలి ముఖ్యమంత్రికి, మరి ఇల్లు కట్టుకోలేదు చంద్రబాబు గారు అని చెప్పాడు. ఇప్పుడు మరి నువ్వు ఇల్లు కట్టి ఏం చేసావు? నువ్వు ఇక్కడే ఉండి విశాఖపట్నంలో రాజధాని పెడతాను నేను, ఇక్కడ ఉండదని చెప్పేసి చెప్పావు. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లే కావాలంటున్నాడను, లేకపోతే రాష్ట్రం ఎటు ఇడిపోయింది కనుక ఆంధ్రాలో కూడా ఇల్లు ఉండాలి, అది కంపల్సరీ ఉండాలి చంద్రబాబు గారికి. పోయిన గత 5 ఏళ్ళలో వస్తే కట్టుకునే వాళ్ళు కూడా మరి ఇప్పుడు కట్టుకోవడానికి సిద్ధపడి స్థలం అది కొనుక్కొని వాళ్ళ సొంత డబ్బులతో, నీకులాగా ఎవరో ఇచ్చి ప్రభుత్వం డబ్బులతో కాదు. ఇప్పుడు నువ్వు కట్టింది ఊరికి ఇల్లు నమూనానే, మిగిలింది మొత్తం నువ్వు దాంట్లో చేసిన ఫినిషింగ్ అంతా ప్రభుత్వం డబ్బులే, ఆంధ్రప్రదేశ్ డబ్బులు పెట్టే నువ్వు ఆ ఫినిషింగ్ చేసావు తాడాపల్లిలో ఇల్లు. కాబట్టి వాళ్ళు ఈయనైతే సొంతగా వాళ్ళ డబ్బులు పెట్టే కట్టుకుంటున్నారు, ప్రభుత్వం డబ్బులు అయితే కాదు. అదొకటి గమనించాలని జగన్మోహన్ రెడ్డి అనుకొని మేము కోరుకుంటున్నాము. వాళ్ళ రాజధానిలో రైతులు ఎవరైనా సరే మేము ఉండాలి, మేము చేస్తున్నాము, మేము ఉంటాము అని చెప్పి మీరందరూ వాళ్ళు ఎటాళ్ళు అటు పోయారు. నీ ఇంటికి కనీసం వాకిళ్ళు గేట్లు రైతులను కూడా ఇంటి ముందు రానికుండా ఇంటి చుట్టూ ఎనపై పెట్టేసి పైన కింద నీ ఇష్టం వచ్చినట్టు ఒక మనిషి కాదు పురుగు కూడా దూరే సందు లేకుండా తాడాపల్లిలో ఇల్లు కట్టావు. ఆ రకంగా కట్టి ముఖ్యమంత్రి వాళ్ళు మళ్ళీ ప్రజావేదిక కడతానంటున్నావు. ఏ రకంగా కడతావు ప్రజావేదిక? ప్రజావేదికను కూల్చేసి అది ప్రభుత్వం డబ్బులతో కడితే నీది కాదు, అది జనం సొమ్ము, దాన్ని బట్టి కట్టిన దాన్ని కూల్చేసి ఇప్పుడు నేను మళ్ళీ కడతాను. దేనికి కడతావు నువ్వు? నీ పార్టీ వాళ్ళని రోజు ఓదార్చడానికి కడతావా? మళ్ళీ కళ్ళు మూసుకోండి 4 ఏళ్ళు మన ప్రభుత్వం వచ్చింది 30 ఏళ్ళు ఉంటానని రోజు చదువుతున్నావు కదా, పెట్టి వాళ్ళని పిలిచి అలా చదవటానికే నువ్వు మళ్ళీ ప్రజావేదిక. అంతేగా నీ దగ్గరికి ఎవరు రారయ్యా, ప్రజలైతే నీ దగ్గరికి ఎవరు రారు ఇకైతే. ఎందుకంటే నువ్వు సంక్షేమ పథకాలని రాష్ట్రంలో ఇది రైతు బజారులతో సహా కలెక్టర్ ఆఫీసులతో సహా తనఖాలు పెట్టి డబ్బులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలను పెట్టి ఆంధ్రప్రదేశ్ని అప్పులు కుప్పలాగా చేర్చి నీ ఇష్టం వచ్చినట్టు చేసావు. ఇప్పుడు మళ్ళీ నేను ప్రజావేదిక కడతాను, నా దగ్గరికి రండి. ఎవరు వస్తారు నీ దగ్గరికి? ఇప్పుడు నీ దగ్గర ఉండాళ్ళు కింద పైన కనపడకుండా అహంకారంతో ఏ రకంగా అయితే తిట్టారు గత ప్రభుత్వంలో నిన్ను చూసుకొని. నాయకుడిని అవ్వాలి అంతే, వాళ్ళ మనసులో ఏదన్నా కానీ మా నాయకుడు నన్ను మెచ్చుకోవాలి, నాకు ఏదో పదవి ఇవ్వాలని ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుని వాళ్ళ గతి ఏమైంది వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళ రాష్ట్ర మొత్తం ప్రభుత్వాలు అయినా సరే నోరు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎంకరేజ్ చేసే పనిలోనే ఉంటాడు, అనబాకండి అని మాత్రం అనడు. అసెంబ్లీలోనే నువ్వు నోరు మూసుకొని కూర్చుంటావు, వాళ్ళు ఎన్న అనండి అని నవ్వుకుంటా కూర్చుంటావు. అట్లాంటిది నువ్వు తిడుతుంటే ఊరుకుంటావు, వాళ్ళే తిడతారు. తిట్టాలి నీకు ఇంకా చంద్రబాబుని లోకేష్ బాబుని. అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక లేదు, వాళ్ళ బొందా లేదు, ఏది పెట్టినా సరే జనం అయితే రారండి. ఎందుకంటే వాళ్ళ జనానికి అన్ని నిజాలు తెలిసిపోయినాయి. నువ్వు వాళ్ళు ఎంత చేసావో, వాళ్ళ హిందూ ధర్మం, నాకు హిందూ ధర్మం అంత పాడైపోతుంది, గుళ్ళని నేను కట్టించా అని చెబుతున్నావు. ఏ రకంగా పాడైపోతుందయ్యా? నీ దగ్గర ఉండే ఒక ఐఏఎస్ని అక్కడ గుడి దగ్గర చైర్మన్గా ఉంటే ఆయన ఉద్యోగస్తులు హిందువులే ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు అని చెప్పి అన్న పాపానికి ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేసావు.
సుబ్రహ్మణ్యం గారిని, గుర్తుందో లేదో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, హిందువులే ఉండాలి తిరుపతిలో, మిగిలిన కులం వాళ్ళు ఉండొద్దు అన్న పాపానికి ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేసావు. పాపం ఆయన కూడా అప్పుడు దాకా జగన్ గారు దేవుడు అని మెచ్చుకున్న ఆయన మెదలకుండా నోరు మూసుకొని నువ్వు ఎంత మాత్రం దేవుడు అప్పుడు తెలిసిపోయింది ఆయనకి. ఇవాళ నువ్వు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నావు. ఎక్కడెక్కడ విగ్రహాలన్నీ ఇరిగిపోతే, చేమైంది ఇరిగిపోతే అన్నాడు నీ పక్కనుండి కొడాలి నాని. వాళ్ళు ఏం గతి అయిందో అందరికీ తెలుసు. ఆంజనేయ స్వామి తలకాయ పోతే ఏమైంది, చేతులు పోతే ఏమైంది అన్నాడు. వాళ్ళు ఏం గతి పట్టిందో అందరికీ తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మం గురించి మాట్లాడే హక్కే లేదండి ఆయనకి. సతీ సమేతంగా చేయాల్సిన పనులు కూడా ఒక్కడే చేసి, తిరుపతి వచ్చిన తలంబరాలు తీసుకొచ్చిన, పట్టు వస్త్రాలు బహుకరించిన బ్రహ్మోత్సవాల్లో ఒక్కడే పేరు కొత్తాడు, లేకపోతే డొమ్మా కొడతాడు. కాబట్టి ఇంటి ముందే సెట్ వేసుకోవాలి గుడికి కూడా 5 కోట్లు పెట్టి. అలాంటి ఆయన వాళ్ళ హిందూ ధర్మం అంటే హిందూ ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి సనాతన ధర్మం పాటించినాడే జగన్మోహన్ రెడ్డి. ఆయన అసలు లేచిన కాడి నుంచి బైబిల్ పట్టుకొనే తిరుగుతారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. వాళ్ళ ఆవిడది ఒక విచిత్రం, ఏ పండుగలకి ఎక్కడికి రాదు కానీ మరి క్రిస్మస్ రోజు మాత్రం చక్కగా బైబిల్ తీసుకొని వాళ్ళ దానికి వెళ్తుంది, ఎక్కడికి, చర్చికి. మరి వాళ్ళు ఏమనాలి ఆమెని, ఈయన్నేమనాలి? కాబట్టి వీళ్ళకి మాట్లాడే అర్హత కూడా లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా నీ ముడ్డి కింద 36 కేసులో 37 కేసులో ఉండయి, అవి చూసుకొని ఆ సిబిఐని, ఈడీని జోకొడతావో, సిబిఐని జోకొడతావో, అమిత్ షాని జోకొడతావు కూర్చొని ఆ పనులు చూసుకుంటే బాగుంటుంది. అమరావతిలో కానీ చంద్రబాబు మీద కానీ సెటైర్ లేకుండా ఇంకా ఏదన్నా మీ నియోజకవర్గాలకు గెలిచి వచ్చిన 11 మంది మీ నియోజకవర్గాలకు ఏమైనా కావాలంటే వచ్చి అసెంబ్లీలోనో లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరకో అలా అధికారుల దగ్గరకు వచ్చి మా నియోజకవర్గానికి అది కావాలి ఇది కావాలని అడిగి ఎప్పటికైనా ఎటు గతం మీరు ఏమీ ఇలా మౌలిక వసతి రోడ్లే లేవు. కాబట్టి ఇప్పుడు ఈసారైనా మాకు అవి కావాలి ఈ కావాలంటే చెబుతావు కదా 40% ఓట్లు నాకు నేనే ప్రతిపక్ష నాయకుడు నాకు కావాలని చెప్పేసి. ఆ 40% ఓటర్లకు కూడా కతి న్యాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నామండి 11 మంది. చంద్రబాబు గారు ఎప్పుడైనా సరే జమ్మే, ఆయన విజనరీ నాయకుడు అందరికీ తెలుసు. తప్పకుండా ఆయన ఈ 5 ఏళ్లలో అమరావతికి ఓ రూపు తీసుకొస్తారు. అట్లానే రాష్ట్రం అంతా కూడా అమరావతి అంటే రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి అండి. అమరావతి అంటే అమరావతి రైతులు రాజధాని కావాలంటే భూములు వరకునే ఇచ్చారు, ఒక్క పైసా తీసుకోవాలి ప్రభుత్వం నుంచి. తర్వాత ఆయన ప్లాట్లు ఎంతవరకు ఇవ్వాల మాకు, మాకు ఇవ్వాల. ఈ 10 ఏళ్ళు మేము ఓర్చుకొని కూర్చున్నాం. ఇంకా అమరావతి అంటారు, పోలవరం అంటారంటే అదంతా మీరు గమనించాలండి. ఇంకా అమరావతిలో 8,500 ఎకరాలు ఉంది, అది చూపించే ఇవాళ చంద్రబాబు గారు ఏ పరిశ్రమలైనా ఏయని తీసుకురావాలంటే చూపించి తీసుకొస్తున్నారు, ఇంకా విస్తరించాలని చూస్తున్నారు. ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మెదలకుండా కూర్చొని పులివెందుల్లో మీకేం కావాలో అడిగి ఆ నియోజకవర్గానికి ఆ 40% ఓటర్లకు ఏం కావాలో అడిగి ఆ దిశగా నువ్వు కొంచెం మాట్లాడితే బాగుంటుంది అయ్యా. అంతేగాని ఇంకా ఆ సంక్షేమ పథకాలు లేదు, బస్సు పెట్టలేదు, మరి సూపర్ 6 అమలు చేయలేదు, అమలు చేయలేదు. ఇవాళ జనం సూపర్ 6 కాదు అసలు నిన్ను జైల్లో పెట్టాలని కోరుకుంటున్నారు. సూపర్ 6 కోరుకునే వాళ్ళు ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి అండుకొని అసలు ఎవరైతే జనం సొమ్ము తిన్నారు విశాఖపట్నం అడ్డా అని అవన్నీ కక్కిచ్చి మిమ్మల్ని జైల్లో పెట్టాలని జనం కోరుకుంటున్నారు. అది చేయటల్లా మరి చంద్రబాబు లోకేష్ గారు. అది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, మేమందరం కూడా అంతే కోరుకుంటున్నాం. అయ్యా నీకు ఈ దండాలు, నువ్వు మాత్రం రాపోతే బాగుండు అనుకుంటున్నావు. నీ కేసులు నువ్వు చూసుకుంటా ఆ దిశలోనే ఢిల్లీలో మకాం పెడితే బెంగళూరు ఢిల్లీ తిరిగితే బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ని వదిలిపెడితే అని కోరుకుంటున్నాం.